ఎంతమందికి అన్నం పెడుతుందో, ఆత్మ సంబంధమైన ఆహారము, అటు కూడా ఆహారాన్ని అడుగుతాను. ఎవరైనా మనల్ని కూడా తగ్గించవచ్చు, కానీ మా ప్రభు ఎంతగా ఇచ్చిస్తాడు. దానికి కారణం, నిదర్శనం ఇస్సాకయ్య గారు చెప్పడంలో సందేహం లేదు. మరొకసారి జిల్లా తరఫున అభినందనలు తెలియజేస్తూ మా జిల్లా ప్రెసిడెంట్ గారు 2 మాటలు చెప్పి మీకు అప్పగిస్తారు. దానిలయ్య గారు ప్రార్థన చేస్తారు జరిగిన కార్యక్రమం గురించి, జరుగుతున్న కార్యక్రమం గురించి. పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ స్థలములో ఈ ప్రాంతంలో మీరు జరిగిస్తున్న ఈ పరిచర్యకై నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నింపండి, కూడి వచ్చిన అందరి మీద నీ ఆత్మను ఉంచండి. ఎవరి మీద ఏ చీకటి ఆత్మ పని చేయకుండా నాయన నీకు వందనాలు ప్రభువా. నీ యొక్క ఆత్మ వర్షమును కుమ్మరించి నాయన మమ్మల్ని అందరినీ బలపరచు ప్రభువా. నీ సన్నిధిలో ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. జరుగుతున్న కార్యక్రమాలు మీరు ఉండండి, మీరే మాకు సహాయం దయచేయండి. నేను కోరాను, మరి మీ స్థలంలో వారిని పోవడం జరిగింది. మా యొక్క మనవిని అంగీకరించి నేటి దినమందు వారు ఉండడానికి నిర్ణయించుకుని కార్యక్రమాలు మార్పు చేసుకుని మనతో ఉండడం చాలా సంతోషం. పాస్టర్ యెహోషువ గారు మూర్తి గారి గురించి, వీరి యొక్క పుట్టిక గురించి తెలియపరిచారు. ఇంకా కొంత వివరాలు కూడా ఇస్తాను నేను. మూర్తయ్య గారు, పాస్టర్ గారు, వారిరువురు కూడా రక్షింపబడి, హైందవ కుటుంబం నుండి రక్షింపబడి దేవుని సేవ కొరకు సమర్పించుకున్నప్పుడు అపోస్తులు, కీర్తిశేషులు ఈ ప్రాంతంలోనే సోదరుల మధ్య సేవించిన దర్శనం బట్టి, ఈ స్థలం ఉన్న బాంధవ్యాన్ని బట్టి మన పరిచయ దశలో పంచోదయ గారి ద్వారా మన సంస్థకు అప్పగించడం జరిగింది. ఒప్పుకున్నప్పటికీ మన సహవాసంలో చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. వెళ్ళినప్పటికీ మంచి బాబు ఆత్మ నడిపించిన కొలది ముందుకు సాగాడు. దేవుడు నన్ను ఇక్కడ ఏర్పాటు చేశాడు, ఈ సహవాసంలో ఉంటాను, ఈ నాయకులతో ఉంటానని ఆ విధంగానే వారు మాతో ఉంటూ ఇక్కడ స్థానికంగా మన్నా సంఘ కాపాడుగా వారు ఉంటూ వారి జీవిత యాత్ర అంతా కూడా ఇక్కడనే పాల్గొందాం. మా నాయకులు వచ్చారు. మా నాయక పరిచర్యను మన్నా సంఘం, స్థానికంగా ఉన్న మన్నా సంఘమును కూడా వారు ఈ విధంగా మా యొక్క బాంధవ్యాన్ని దేవుడు ఆనాటి నుండి నేటి వరకు కూడా కొనసాగింపచేస్తున్న దేవాది దేవుడు. దేవుడికి స్తోత్రం. తిరుగుబాటు చేయలేదు. మాకు చాలా ముందు ఇంకా మీ అవసరం లేదనుకోలేదు. అయ్యా మనం అలాగే నడుతాం, మేము నడిపిస్తూ ఉంటాం, మేము చేసే సేవ మేము చేస్తాం. అదేవిధంగా సేవ మన్నా సంఘానికి కూడా నేను చూస్తానని ఆ విధంగా వారు ఇసాకారు కూడా ఒకరినిగా గుర్తింపదగిన దైవ సేవకుడిగా నేడు మన రాష్ట్రాలలో ఉండడం చాలా గర్వకారణంగా, మన్నా సంస్థ తరపున మాకు చాలా గర్వకారణంగా ఉంది. మరి దేవుని మహిమపరిచే విధంగా దేవునికి సేవలు ఆయన అందరినీ కూడా ప్రేమించి మనతో ఉండడానికి నేను మీకు చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. లాలయ్య గారు పిలిచినప్పుడు ఇక నా మనసు ఇక అంటే నేను అంతవరకు దానియేలు గారు చెప్పాడు, అన్నయ్య వద్దులే అని, ఇంకా నాకు సమయం ఉంది, ఇప్పుడు ఇంకా ఇటు వెళ్ళలేదు, నేను ఇంకా కొంత సమయం ఉంది, నేను నన్నుగా ముందుకు వెళ్ళనివ్వండి అన్నాను. లాలయ్య గారు ఎప్పుడైతే రావాలన్నారో, లాలయ్య గారికి మాకున్న ఈ సహవాసం ఏంటంటే మేము మన్నాలోనే పుట్టి పెరిగాను. నేను పూర్తి క్రిస్టియన్. నేను మన్నాలోనే పెరిగాను. కిరాణా కొండ 500 దశభాగం తీసుకుని 400 జిల్లా పెట్టాను. 400 అదే కంటిన్యూ. ఇప్పుడు అవుతుందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు తగ్గిపోతుంది. ఇప్పుడు 500. మరి కొత్తపేట వెళ్ళటం అయ్యగా చెప్పారు కదా. మా నాన్నగారికి లాలయ్య గారు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఈరోజు నేను ఇందాక గురించి అయ్యగారి చాలా మాటలన్నీ ఉన్నాయి. నాకు అనిపించింది, అయ్యగారికి ఏ విషయం నేను నో అని చెప్తాను. ఆయన పెద్ద అయినా నేను ఒకటే అన్నాను, అయ్యగారు నేను సేవ పెరిగింది, స్థితి పెరిగింది, కానీ
నా మనసు మార్పు రాలేదు. దానియేలు గారిది నాది, మా అమ్మ నాకు అటు రాయలసీమకి వెళ్ళడానికి ఎంత భయం వేస్తుందంటే, తాడేపల్లిగూడెం చూడలేదు, తాడేపల్లిగూడెంలో ఒక 10 acres లీజు తీసుకుని భారీగా పెద్ద పెద్ద కట్టి మీరు స్క్రీన్ మీద చూడగలుగుతూ ఉన్నారు. ఇదంతా ఒక్క మనుషుడిగా చేయటం చాలా కష్టం అవుతుంది. నువ్వు రా, నేను దీవిస్తానన్నాడు అబ్రహాం దీవించినట్టుగా దేవుడు అంతగానే ఆశీర్వదించాడు. సందేహం ఏమీ లేదు. నాకు ఇప్పుడు ఏంటంటే, నేను ఈ మధ్య ఆలోచన చేశాను, నాకు ఎంత కావాలో అంత దేవుడు ఇచ్చాడు కదా, ఎందుకు మనకి ఇంకా ఎక్కువ సంపాదించి ఏం చేస్తాం అని ఆలోచన చేసి సేవకుల గురించి ఆలోచన చేయడం మొదలుపెట్టాను. పాస్టర్స్ చిన్న చిన్న సంఘాలలో చేస్తున్నారు, పెద్దలు చేస్తున్నారు. ఎవరు మీటింగ్ పెట్టుకున్నా పిలిచి 500, 300 ఇచ్చి పంపించేస్తారు. అసలు ఎంతమంది డైరెక్టర్లు వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. ఎవరైనా దైవజనుడి కోసం ఆలోచించాడా? లేదు. మనమే ఒక అసోసియేషన్ పెట్టి, నేను రీసెంట్ నడలేదు, మనకు అన్నీ ఉన్నాయి, జ్ఞానం ఉంది, కానీ దేవుని సహాయం కావాలి. అప్పుడు తెలుసుకున్నాను. నేను 10 దినాలు కటిక ఉపవాసం ఉన్నా, మంచి నీళ్ళు తాగాను, డే అండ్ నైట్ 10 దినాలు ఉన్నా. 3-4 దినాలు ఏమైనా అయిపోతారేమో, అమ్మ నాన్న వచ్చి వద్దన్నారు, కానీ ఉన్నాను. అలాగా 10 సమయాలు 10 దినాలు ఉపవాసం ఉండటంలో దేవునితో సమాధానాన్ని ఎంచుకున్నాను. ఆయన నుంచి జవాబు పొందుకోవడం నేర్చుకున్నాను. ఈరోజు ఎంత సేవ జరుగుతున్నా అదంతా దేవునిది అంతే. నేను నా కారులో ప్రయాణం వెళ్ళినప్పుడు కూడా మీరు చాలా మంది అంటే అనుకోవచ్చు, ఎస్కాట్ అంత ఎంతుకుంటుంది మీకు, ఎందుకు అంత సెక్యూరిటీ అనుకుంటున్నారు. మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది. ఆ సెక్యూరిటీ కూడా నేను అక్కడ వాడతాను. ఎందుకంటే దేవుని వర్తమానం అందిస్తూ ఉంటే ప్రజలకి దేవుని వెలుగు కనపడతాం, ప్రజలు బాగుపడుతున్నారు, అన్ని జనులు బాగుపడుతున్నారు. నేను వాళ్ళందరికీ చెప్తాను, మీకు దగ్గరగా ఉన్నటువంటి సెక్యూరిటీ ఎందుకు పెడతానంటే, మీద పడిపోయి పీకి 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 నా కాళ్ళు చేతులు, చివరికి మొన్న 4 ఇంజక్షన్ ఒకసారి చేసి, టీటీ ఇంజక్షన్స్ మా డాక్టర్ గారు, బ్లడ్ వచ్చేస్తుంది. ఎంత 10 మంది వెనక్కి గెంటుతున్నా వచ్చి మీద పడిపోతున్నారు. చూడండి, ఆ ప్రజలు కంట్రోల్ చేయలేము అన్నమాట. నేను నా కుటుంబం దేవుని రాజ్యం వెళ్ళాలి. ఎంత ప్రకటించినా, ఎంత బతికినా దేవుని రాజ్యం వెళ్ళకపోతే విలువ లేదు. పరలోక రాజ్యం కోరుకుంటున్నాను కనుక అప్పటి నుంచి నా హృదయం తెరవబడినప్పటి నుంచి నాకు ప్రతిరోజు ఎంతో నెమ్మదన్నం. చరణం పాడుతుంటాను నేను. తెరవబడి మా పశువులను వెంట పెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళిదమని అందుకతడు యెహోవా మీకు తోడైయుండునా నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చేదనా. ఇదిగో మీరు దురాలోచన గలవారు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఫస్ట్ సైతాను ఎట్లా పట్టుకున్నాడంటే బాగా గమనించాలి. ఈరోజు మనందరికీ పరిశుద్ధాత్ముడు ఇస్తున్న గొప్ప డెలివరెన్స్ అనమాట. ఒక ఉన్నతమైన విడుదల ఏంటంటే, ఆనాడు మోషే అన్నాడు, మేము వెళ్ళాలంటే ఆ మీటింగ్ లో రాజుగారు అడుగుతాడు, అసలు ఎవరెవరు వెళ్తారు, ముందు పేర్లు ఇవ్వండి అన్నాడు. పేర్లు లేవు, అందరూ వెళ్ళాలి. మేము మోషే అంటే మన లాంగ్వేజ్ అర్థమవుతుంది, మేమందరం పోవాలి, మా పిల్లలు పెద్దలు, మేము మా మందలు అన్ని కావాలి, వెళ్ళాలంటే. అప్పుడు ఏమన్నాడంటే, ఫరో ఫస్ట్ మీరు వెళ్ళండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను అందరినీ వదలను, మిమ్మల్ని వదులుతా. ఓకే. సైతాను చాలా మందిని కుటుంబాలను పట్టేస్తున్నారు, ముఖ్యంగా సేవకుల కుటుంబాలను పట్టేస్తున్నారు. ఈ సమయంలో మనం ప్రార్థన చాలా అవసరమైంది. రాజకీయం కంటే మనకి మోకాళ్ళ ప్రార్థన సేవకులకి చాలా అవసరమైంది. మనము అంత ప్రార్థనా శక్తి ఉంటేనే గాని ఫరో లాంటి చీకటి బంధకాల బయటపడలేము. హల్లెలూయా. నేను సేవలో బేస్ చెప్పాను కదా మీకు. చాలా మంది అడుగుతారు, మీ వెనకాల ఎవరున్నారు, మీకు సపోర్ట్ ఎవరున్నారు? నాకు ఎవరు లేరు, ఎవరు ఉండరు. ముందు వెనక ఆయనే ఉన్నాడు. ఆయనతో బంధాన్ని పెట్టుకుంటే అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రవక్త అయిపోతారు పిల్లంగా. ఇప్పుడు చెప్పిన మీకు, నేను వెళ్ళి చేస్తున్న సేవ ఎక్కడ ఎవరిని డిస్టర్బ్ అవ్వకూడదు నా దర్శనం. నేను మీ ప్రాంతం వచ్చాను అనుకోండి, తాడేపల్లి కూడా వెళ్ళాను,
నెలకు ఒకసారి వెళ్తాను. వాళ్ళందరికీ చెప్తానంటే నేను నా మీద ఆశ పెట్టుకోవద్దు, నేను ఎన్నాళ్ళు వస్తానో మీకు తెలియదు. రక్షించబడి పిల్లలు లేని వారి గురించి ప్రొఫెసీ చేస్తే 7,000 కాలాల్లో ఆయా సమయాల్లో నీ దాసులు లేవనెత్తుతున్న దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగనే తండ్రి కాలముందు దయగల తండ్రి ఈ ఏర్పాటు చేస్తున్నారు నాయన. ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నాయన యూపీఏ కార్యవర్గం సార్ ఈ సమయాన్ని సార్ మాట్లాడతారు. ఈ డౌట్లు కూడా అడగచ్చు. ఈ మందరం జూన్ మాటే నెరవేర్చి చప్పట్లు కొడితే అందరూ గట్టిగా స్తోత్రం. దైవజనుల నోట దేవుడు ఆ మాట ఇచ్చారు. అది మన ఫెలోషిప్ లో కూడా చాలా పలికారు. అవన్నీ తప్పకుండా నెరవేరుతాయి. ఇస్సాకయ్య గారు అంటే మాట ఇచ్చి వెనక్కి వెళ్ళిపోయే రకం కాదు. ఇంకా చూస్తారు, మీరు చూపిస్తారు. దానిలో గారు ఒక మంచి మాట అన్నారు. ఇప్పుడు అన్నారు మన ఫెలోషిప్ ఇప్పుడు ఒకలాగా ఉంది, కానీ ఇక్కడ 3rd యానివర్సరీ ప్రార్థన మీరే చెప్తున్నారు. చప్పట్లు కొడుతూ జరుగుతుంది. చూస్తాం మనం కల్లారని. దైవజనుడు ఆ మాటలన్నీ వారి ఇస్సాకు ఫౌండేషన్ ప్రార్థనా శక్తిలో నెరవేరాలి. ఇటు యూపీఎఫ్ జిల్లా ఫెలోషిప్ లో కూడా తప్పకుండా నెరవేరుతాయి, నెరవేరునుగాక. థ్యాంక్ యూ. మంచిది. థ్యాంక్స్ అయ్యారు. ప్లీజ్. అలాగే ఐనువెల్లి, అంబోజీపేట, పీగన్నవరం కమిటీల వారు ప్లీజ్ స్టాండ్. అలాగే మొమ్మడి వారు, అయిపోల వారు, కాట్రేనకొండ వారు లేచి నిలబడదు. కొత్తపేట యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ జిల్లా, జోన్ మరియు మండల లీడర్షిప్ పిలుపు అనేది యేసుక్రీస్తు నాయకుడి జీవితము విస్తృతమైన మరియు శాశ్వత ప్రభావాన్ని ఎలా సృష్టిస్తుందో గ్రహించి దేవుని నేను ఏ హోదాలో లేదా పదవిలో ఉండాలో వినయపూర్వకమైన మన యేషువా గారు 4 క్వశ్చన్స్ ఇచ్చారండి. చర్చ పర్మిషన్ ఏ విధంగా తీసుకోవాలి? ఒకటి. రెండోది వివాహం గురించి సర్టిఫికెట్ చల్లటం లేదన్నది ఒకటి, మ్యారేజ్ లైసెన్స్. తర్వాత మన శాఖ నుంచి ఏమన్నా మనకు వస్తున్నాయా? 4 క్వశ్చన్ ఇచ్చారు. అప్పుడు విడుదల చేస్తానన్నారు. చెప్పినట్టుగానే 7 నెలలు ఆయన ఇచ్చారు. మళ్ళీ అడిగాం, మా గౌరవేతనాలు వద్దు, ఏమీ వద్దు. చర్చికి పర్మిషన్లు ఇవ్వండి. డాక్టర్ గారు వద్దు, ఎవరు వద్దు. మండల స్థాయిలో మండలం, మున్సిపాలిటీ దాంట్లో అలా చేయండి అని అవి కూడా రాశారు. అవన్నీ చేస్తానన్నారు. మళ్ళీ పిలిపిస్తానన్నారు. పిలుపు రాలేదు. ఈ మ్యారేజ్ లైసెన్సుల కోసం చెల్లదు అని అన్నది చెప్తే మనకి రిప్పలు ఇవ్వలేదు, రాసుకున్నారు. మన జిల్లా యూపీఎఫ్ అధ్యక్షుల ద్వారా లెటర్ హెడ్ ద్వారా కొడాలి విజయ్ గారు ప్రస్తుతం ఆయన పనిచేస్తున్నారు. ఆయన ఛానల్ ద్వారా కొద్దిగా నడుపుతూ ఈ రోజు రావాలి, కానీ రాలేకపోయారు. కానీ లోకేష్ గారికి లెటర్ వెళ్ళింది. ఈ మన లైసెన్సులు ద్వారా ఆధార్ కార్డులు వగేది రావట్లేదు కదా, అది కూడా తొందరగా రావటానికి నేను న్యూస్ అంతా మన జిల్లా దాంట్లో పెట్టడానికి ఇష్టపడతాం. డిసెంబర్ నెలకి ప్రభుత్వం ఎప్పుడు గుడ్ ఫ్రైడే, క్రిస్మస్ పండగలకి విడుదల చేస్తారట. ఎప్పుడు పడితే అప్పుడు విడుదల చేయరట. వాళ్ళు చెప్పిన మాట చెప్తున్నా. డిసెంబర్ నెలకి కొత్త గౌరవ వేతనాలు ఇస్తారట. పాత కొన్ని తీసేయచ్చుకోడేమో. నా ఉద్దేశం ఇప్పుడు కూడా ఏంటి అంటే, కేవలం ఒక సహవాసానికి, ఒక స్థలానికి పరిమితం చేయబడడం కాదు. పరంజ్యోతి నాయన్ గారు ఏ రీతిగా అయితే అనేక సంస్థలు స్థాపించి అనేక సంస్థలకు, సహవాసాలకు నాయకుడిగా ఉన్నాడు, అదే రీతిగా వారి స్థానంలో ఉన్నాను. నేను కూడా అదే కోవలో నడుస్తూ ఉన్నాను. కాబట్టి నేను ఎవరికి కావాలి, ఎవరు రావాలి అంటే వాళ్ళందరి దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు నేను కేవలం ఈ సహవాసంలోనే కాదు, అలాగే మాకు రాజోల్ నియోజకవర్గ క్రైస్తవ సంఘాల క్రైస్తవ సమాఖ్యం ఉంది, దానికి ప్రెసిడెంట్ గా ఉన్నాను. అలాగే పెంటెకోస్టల్ పాస్టర్స్ ఫెలోషిప్ అదొకటి ఉంది, దానికి కూడా నేను నాయకుడిగా ఉన్నాను. ఆ రీతిగా
అనేక సహవాసాలకు లీడర్గా, నాయకునిగా, అడ్వైజర్గా, గౌరవ అధ్యక్షుడిగా ఉంటూ ఉన్నాను. మరి కాబట్టి అది నా యొక్క పరిచర్య, అది నా పరిచయ దేవుడిగా ఈ యొక్క దినాన్ని ఇస్సాక్ ఫౌండేషన్ ద్వారా వారు ఎక్స్ట్రాగా వచ్చిన పాస్టర్స్ అందరికీ కూడా ట్రావెలింగ్ గిఫ్ట్ గా ప్రతి 500 రూపాయలు ప్రతి నాయకుని గురించి నీ సంఘాలు పెడుతున్నాం. ప్రతి వారు కూడా చక్కగా వారి బాధ్యతలు నిర్వర్తించగలిగే కృప నీ జ్ఞానమును వారికి ప్రసాదింపచేయమని కూర్చున్నాం. నీ నేను ఆశీర్వాదాలతో నింపి నడిపించి కృపలతో నింపమని మా దేవా మళ్ళా ఇక్కడ మా విందును పూర్తి చేసుకుని మళ్ళా తిరిగి మా గృహాలకు వెళ్ళుచుండగా అంబేద్కర్ కోనసీమ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఏర్పాటు చేసి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉప్పులగుప్తంలో ఉన్న ప్రార్థన శక్తి స్థలంలో యానివర్సరీ వార్షిక సమావేశం ఏర్పాటు చేయబడడం జరిగింది. ఈ యొక్క వార్షిక సమావేశంలో మండలం నుండి జిల్లాలో ఉన్న నాయకత్వంకు అనుసంధానం చేయబడిన మండల నాయకత్వం, అదేవిధంగా జోన్ నాయకత్వం, జిల్లా నాయకులందరూ కూడా ఒకే సమావేశంగా ఇక్కడ ఏర్పాటు చేయబడిన ఈ యొక్క వార్షిక సమావేశంలో మేమందరం కూడా పాలు పొందడానికి మరి రావడం జరిగింది. నేటి దినమందు ఇస్సాక్ ఫౌండేషన్ యొక్క ఆధ్వర్యంలో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ యొక్క వార్షిక ఉత్సవాన్ని జరుపుకున్నామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. నా యొక్క పేరు కారల్ డేవిడ్ కుమారపల్లి. ఈ యొక్క ఫౌండేషన్కు యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ ఫౌండేషన్ కు అధ్యక్షులుగా నేను ఉంటూ మరి 3 సంవత్సరాలు పూర్తి చేయడానికి మరి అది దేవుని కృప. మళ్ళా తిరిగి ఇంకొక 3 సంవత్సరాలు నాయకత్వం అంతా కూడా మళ్ళా తిరిగి మమ్మల్ని ఎన్నుకోవడం వల్ల నేను మళ్ళా తిరిగి ఈ యొక్క ఫెలోషిప్ కు ప్రెసిడెంట్ గా ఉంటూ ఉన్నాను. ఈ యొక్క నాయకత్వంలో మరి ఇంకా రాబోతున్న కార్యక్రమాలన్నిటిలో కూడా మేము ముందుకు సాగాలని డిసెంబర్ 1వ తారీఖున క్రిస్మస్ కార్యక్రమం సందర్భంలో మళ్ళా మా యొక్క ఫెలోషిప్ లో ఉన్న వారందరూ కూడా సభ్యులందరూ కూడా కలిసి మేమందరం కూడా ముందుకు సాగడానికి ఎదురు చూస్తూ ఉన్నాం. క్రిస్మస్ అంటే అందరికీ సంతోషమైన సమయం కాబట్టి ఆ సమయంలో సభ్యులందరూ కూడా సంఘ కాపరులుగా ఉంటున్న నాయకులందరూ కూడా మరి ఆ యొక్క కార్యక్రమంలో పాలు పొందడం జరుగుతుంది. ఈ ఫెలోషిప్ లో వైస్ ప్రెసిడెంట్ గా, సెక్రటరీగా, ట్రెజరర్ గా వివిధ స్థాయిల్లో నాయకులుగా ఉన్న నాయకులు ఉన్నారు. సెక్రటరీగా యెహోషువ గారు ఉంటుండగా మరి వారు మా యొక్క ఫెలోషిప్ ద్వారా జరుగుతున్న కార్యక్రమాల గురించి వారు వివరిస్తారు. మరి ఈ యొక్క పరిచర్య విస్తరింపబడుతూ మరి 18 మండలాల్లో ఈ యొక్క కోనసీమ జిల్లాలో 18 మండలాల్లో ఇది వ్యాప్తి చెంది మరి అనేక సంఘాలు కలిగిన ఫెలోషిప్ గా ఈ యొక్క దినాన్ని మేము ముందుకు సాగుతున్నామని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ యొక్క దినమందు ఇస్సాక్ ఫౌండేషన్ ద్వారా సోదరులు మరి పాస్టర్ ఇస్సాక్ గారి ద్వారా వచ్చిన నాయకులకు అందరికీ కూడా చక్కటి బహుమతిని, మంచి విందును కూడా ఏర్పాటు చేశారు. మరి ఆ విషయంలో కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ వార్షికోత్సవంలో మరి ప్రత్యేక సందేశాన్ని ఇవ్వడానికి బిషప్ శామ్యుయల్ ఫిన్నీ గారు, అంతర్వేదిపాలెంలో ఉన్న ఐపీసీ మినిస్ట్రీస్ యొక్క ప్రెసిడెంట్ గారు ప్రత్యేక ఆహ్వానితులుగా రావడం జరిగింది. వారు కూడా వచ్చి వారికి సందేశాన్ని సభ్యులను, నాయకులను ఉద్దేశించి ఈ యొక్క సహవాసంలోకి వారి యొక్క సహాయ సహకారాలు అందించడంలో కూడా వారు మాట ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ ఫెలోషిప్ అభివృద్ధిలో పాలిభాగస్తులుగా ఉన్నారని చెప్పడానికి కూడా నేను ప్రైజ్ ది లార్డ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ 3rd యానివర్సరీ డే చాలా అద్భుతకరంగా ప్రార్థనా శక్తి కేంద్రం ఇస్సాక్ ఫౌండేషన్ ద్వారా అద్భుతంగా జరిగింది. ఈ ఫెలోషిప్ స్థాపించడం కారణాలు చాలా సామాజిక సేవ చేయడానికి, దాంట్లో ఆదరణ పథకం, ఒకవేళ ఎవరైనా చనిపోతే వాళ్ళకి 10,000 నుంచి 50,000 రూపాయలు ఇస్తూ ఉన్నాము. అంతేకాకుండా జిల్లా నుండి ఇస్తున్నాం. సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ కానుకగా పాస్టర్ గారు చనిపోతే పాస్టర్ అమ్మ గారు కూడా గాడ్స్ వే ద్వారా వాళ్ళకు ఒక సహాయ సహార్థాలు ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు నిర్ణయించుకున్నది ఇస్సాక్ ఫౌండేషన్ ద్వారా, మా జిల్లా ఫెలోషిప్ ద్వారా ఎవరైనా మందిరాలు కట్టుకున్నా, ఎవరైనా హాస్పిటల్ పరిస్థితి అయినా ప్రతి సహాయంలో కూడా ఇప్పటి నుంచి చాలా స్పీడ్గా అడుగులు వేయటానికి మా జిల్లా కమిటీ నిర్ణయం తీసుకుంది. దీనికి అధ్యక్షులు లాలగారుగా ఇలా మా కమిటీ 7 చాలా అద్భుతకరంగా చేస్తున్నారు. దీనికి 22 మండలాలు, 6 జోన్స్, ఈ కమిటీలు అందరూ చాలా
సహకరిస్తున్నారు. ఈరోజు చక్కటి గిఫ్ట్స్, ఇంచుమించుగా 300 మంది సుమారు నాయకులు రావడానికి దేవుడు కృప